మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. 12 ఏళ్ల లోపు వాళ్ళు బ్లైండ్నెస్ వస్తుంది. విపరీతంగా కన్ను రుద్దుకోవడం వల్ల ఆ నల్లగుడ్డని కరిగిపోవటము, పూ మాదిరి అవ్వడం అవన్నీ ఉంటుంది అనమాట. సిటీలో ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఉంటుంది, రూరల్ ఏరియాలో వేరే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఏ వయసులో మనం డాక్టర్ని పిల్లలతో చెక్ చేయించాలి? టీవీకి చాలా దగ్గర వెళ్ళి చూస్తున్నారు, పుస్తకాలు చాలా దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. మా బిడ్డ ఇలా ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే మనకు కనుక్కోవడానికి అవకాశం ఉంటుందా వాళ్ళ ఐ గురించి? సో అల్ట్రాసౌండ్లో మనకు అన్ని తెలిసిపోతుంది, బ్రెయిన్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది. అదే ప్రకారంగా ఐ డెవలప్మెంట్ ఎలా ఉంది, నల్లగొడ్డ ఎట్లా ఉంది, లెన్స్ ఎట్లా ఉంది, రెటినా ఎలా ఉంది అని మనకు ఆ స్కానింగ్లో ఈజీగా తెలుస్తుంది అనమాట. ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ గిమిక్స్ అండి. ఫుడ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది, స్లీప్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? అన్ని జబ్బులకు ద ఫుడ్ ఈజ్ అ ఇంపార్టెంట్ సోర్స్ అండి. సింగపూరు, మలేషియా లాంటి దేశాల్లో చూస్తే మీరు అన్నట్లు 90% ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్కు మయోపియా ఉంటుంది అనమాట. మనం రూల్ ఆఫ్ 20-20-20 అంటాము. ఆఫ్టర్ ఎవ్రీ 20 minutes ఆఫ్ స్క్రీన్ టైము వీ హ్యావ్ టు కంపల్సరీలీ టేక్ ఏ షార్ట్ బ్రేక్ అనమాట. కన్ను కూడా కంప్లీట్గా బ్లింక్ చేయాలన్నమాట. డిమాండ్ సప్లై తగ్గట్టుగా ఐ డొనేషన్ జరుగుతుంది, అసలు అవేర్నెస్ ఉందా? వెరీ గ్రేట్ క్వశ్చన్ అండి. చాలా పెద్ద డిమాండ్ అండ్ సప్లై గ్యాప్. మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా? నేను ఆవిడ కార్నియా ఐ డొనేషన్ కి నేను మిగతా ప్రిపేర్ చేస్తాను అంటే, సార్ ఈజీ చేయిస్తారు, వాళ్ళు రెడీగా ఉంటారు, స్టాండ్ బై 24/7. సో డొనేషన్ చేసిన తర్వాత వచ్చిన ఐస్ని ఎన్ని రోజుల్లో దాన్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్లోకి వాడతారు? 4 to 5 days వరకు సాధారణంగా వాడుకోవచ్చు. ఇట్ హ్యాస్ అ షెల్ఫ్ లైఫ్ అబౌట్ 1 week 7 days అనమాట. సో డెత్ బాడీ నుంచి మనం ఎన్ని అవర్స్లో ఐ కలెక్ట్ చేయాలి? ఐడియల్లీ విత్ ఇన్ 6 hours అనమాట. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏం రాబోతుంది సార్ ఇందులో? ఒక సింగిల్ డోనర్ టిష్యూ 100 మందికి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్మేటివ్, డిస్ట్రప్టివ్ సర్జికల్ ట్రీట్మెంట్. నమస్కారం. మనతో పాటు డాక్టర్ మురళీధర్ రామప్ప గారు ఉన్నారు. వారు ఆప్థల్మాలజిస్టు. ముఖ్యంగా ఈ కార్నియా ట్రాన్స్ప్లాంటు, కార్నియా సంబంధించిన వ్యాధులు, ఇబ్బందుల నుంచి చిన్నపిల్లలు బయటికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి విజన్ ఇస్తూ ఎక్కువ ఫ్యూచర్ని ఇచ్చే దానికి అంకితమై వర్క్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకమైంది, దేశంలో పేరున్న సంస్థ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూటు. ఐ డొనేషన్ యొక్క ప్రాముఖ్యత, కార్నియా జరుగుతున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా చిన్నపిల్లలు కంటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డూసు డోంట్స్, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనకు అందుబాటులో ఉన్న మెడికల్ అడ్వాన్స్మెంట్ ఏంటి, ఐ డొనేషన్ వల్ల లాభాలు ఏంటి, ఐ డొనేషన్ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఐ డొనేషన్ మనం ఎక్కడున్నాము, కళ్ళు ఎంతమంది కోల్పోతున్నారు మన భారతదేశంలో, ప్రపంచంలో, ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు మురళీధర్. మీరు అన్నట్లు ఎల్వి ప్రసాద్లో నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను బేసికల్గా కార్నియా స్పెషలిస్ట్ అనమాట. కాకపోతే ఫోకస్ చిన్నపిల్లల కార్నియా వ్యాధి కానీ దాని ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎక్కువ నేను ఫోకస్ చేస్తూ ఉంటానండి. ఈ కార్నియా అంటారు, ఏంటి సార్ కార్నియా అంటే ఏంటి? కంట్లో కార్నియా ఏ ప్లేస్లో ఉంటుంది, కార్నియా పాత్ర ఏంటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కార్నియా అనేది ట్రాన్స్పరెంట్ గోళాకారంగా ఉండే ఒక స్ట్రక్చర్ అనమాట. ఫ్రంట్ పోర్షన్లోనే ఉంటుంది. ఇది మన కెమెరా లెన్స్ మాదిరే ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఈ లైట్ అనేది ఇమేజ్ ఏముందో దాన్ని రెటినా పైన ఫోకస్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పటి వరకు ఈ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, ఆ గోళాకారం రెగ్యులర్ ఆకారాన్ని మెయింటైన్ చేయాలి. అప్పుడే మనకు ఆ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ క్లియర్గా ఫోకస్ అవుతుంది అనమాట. ఈ ట్రాన్స్పరెన్సీ కోల్పోయినప్పుడు కానీ ఆ స్ట్రక్చర్, ఆ గోళాకారం ఎప్పుడు ఆ షేప్ ఇర్రెగ్యులర్ అవుతుందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇవి రెండు కాపాడుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్, ట్రాన్స్పరెన్సీ అండ్ ద కర్వేచర్. ఈ రెటినాకి కార్నియాకి ఏం డిఫరెన్స్? రెటినా అనేది లైట్ సెన్సిటివ్ బ్రెయిన్ టిష్యూ అనమాట. ఈ ఇమేజ్ అనేది ఆ రెటినా పైన పడితేనే ఆ రెటినా నుంచి సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అయ్యి మన బ్రెయిన్లోకి ఇమేజ్ ప్రాసెస్ అవుతుంది అనమాట. ఈ కార్నియా అనేది ఇమేజ్ని ఫోకస్ చేస్తుంది అనమాట. మన కెమెరా ఎక్స్టర్నల్ లెన్స్ ఎలా ఉంటుందో అదే ప్రకారంగా పనిచేయాలన్నమాట. సరే, సో ఈ లెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇమేజ్ ఫోకస్ అవ్వడానికి. సో కార్నియా పని చేయకపోతే మనకు బ్రైట్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా? అవునండి. ఈ కార్నియా అనేది ఆ షేప్ కానీ ఆ ట్రాన్స్పరెన్సీ కోల్పోయినప్పుడు ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఇప్పుడు మీ ఇమేజ్ నేను చూస్తున్నాను, మీ నుంచి లైట్ అని రిఫ్లెక్ట్ అయి నా కంటిలో పడుతూ ఉందన్నమాట. అది పూర్తిగా ట్రాన్స్మిట్ అవ్వదు. ఆ ట్రాన్స్మిట్ అవ్వలేనప్పుడు రెటినా పైన ఇమేజ్ పడదు,
దాని ప్రాసెస్ బ్రెయిన్లో అవ్వదు అనమాట. దాన్నే బ్లైండ్నెస్ అంటారు. అక్కడ డార్క్ అయిపోతుంది. అవునండి, ఆ ఇమేజ్ మన కంటి లోపలికి పడి రిఫ్లెక్ట్ అవ్వలేదు అనమాట రెటినా పైన. సో అది మనకు అప్పుడు ఇమేజ్ లేదనమాట. సో న్యూరలాజికల్ ఇష్యూస్ వల్ల కూడా, బ్రెయిన్ ఇష్యూస్ వల్ల కూడా కార్నియా దెబ్బతినే అవకాశం ఉంటుందా? అవునండి, కొన్ని యాక్సిడెంట్స్, సమ్ బ్రెయిన్ ట్యూమర్స్ తీసేసినప్పుడు ఈ కార్నియాక్ సెన్సేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కార్నియా సెన్స్లెస్ అయినప్పుడు ఈ కార్నియా హెల్త్ మెయింటైన్ అవ్వదు అనమాట. ఈ సెల్ రెన్యూవల్ ఉండొచ్చు, ఆ కార్నియాల మాయిశ్చర్, వాటర్ రావచ్చు, ప్రొటెక్షన్. ఇప్పుడు మనకు పెయిన్ లేకపోతే మనం ప్రొటెక్షన్ చేసుకోలేమన్నమాట. ఇప్పుడు హ్యాన్సన్స్ డిసీజ్ ఉంది, లెప్రసీ, వాళ్ళకి పెయిన్ లేనప్పుడు ఎట్లా వాళ్ళ డిజిట్స్ అన్నీ మ్యూటిలేట్ అయిపోతాయో అదే ప్రకారంగా నల్లగొడ్డు కూడా దెబ్బతింటుంది. దానికి కార్నియల్ సెన్సేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 12 years లోపు వాళ్ళకి ఎక్కువ మంది అంధత్వం, బ్లైండ్నెస్ వస్తుంది. దానికి కారణాలు ఏంటి? అలాగే కార్నియా ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది మనకి ఇండియాలో? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం ఇప్పుడు ఇండియాలో బ్లైండ్నెస్ చూసుకుంటే 12 million పీపుల్ కార్నియల్ బ్లైండ్నెస్తో సఫర్ అవుతున్నారు. 60% ఆఫ్ దిస్ 12 million చూస్తే చిన్నపిల్లలే ఉంటారు, అండర్ 12 years. ఇవి అనేక కారణాలు ఉంటాయండి. కొన్ని పుట్టుతోనే వాళ్ళకు కార్నియల్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఈ కార్నియా అనేది డెవలప్ సరిగా కాకపోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంజురీస్ అనమాట. చిన్నపిల్లలు ఇంజురీస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్, ఇంజురీస్ అయినాక కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. నల్లగుడ్డు ఇన్ఫెక్షన్ అయినాక ఆ నల్లగుడ్డని కరిగిపోవటము, పూ మాదిరి అవ్వడం, అవన్నీ ఉంటుందన్నమాట. ఫోర్త్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా, వాటిని కార్నియల్ డిస్ట్రోపీస్ అంటారు. పర్టికులర్లీ సౌత్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలాంటి చాలా మనం పేరెంటల్ కాన్సాంగ్యునిటీ అంటారు, దగ్గర సంబంధాల్లో పెళ్లి చేసుకునే దానివల్ల కూడా ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నియర్లీ 2/3 ఇవన్నీ చిన్నపిల్లలు అండర్ 12 yearsలోనే ఎక్కువ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఈవెన్ అలర్జీ డిసీజెస్, విపరీతంగా కన్ను రుద్దుకోవడం వల్ల కెరటోకోనస్ అని వస్తుంది. ఇవన్నీ ప్రధాన కారణాలండి. సో ఇవైనా ఎలా ప్రివెంట్ చేయగలుగుతామన్నమాట. ఈ ప్రివెన్షన్ ప్రెగ్నెన్సీ నుంచినే స్టార్ట్ అవుతుందండి. జెనెటిక్ కౌన్సిలింగ్ ఉండొచ్చు, ప్రెగ్నెన్సీలో వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ కొన్ని ఇంపార్టెంట్ లైక్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండొచ్చు, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇవన్నీ మనం వ్యాక్సినేషను, సప్లిమెంట్స్ అని ఇచ్చేదాని వల్ల చాలా వరకు మనం తగ్గించవచ్చు అన్నమాట. అంటే గతంతో పోల్చుకుంటే ఎందుకు మనకు ఈ కార్నియా ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడన్నీ చాలా డిజిటల్ ఎక్స్పోజరు, చాలా ఇప్పుడు చిన్నపిల్లలు చాలా విజువల్ డిస్ప్లే యూనిట్ చాలా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే మొబైల్ ఫోన్స్. అవునండి, ఎనీ డివైసెస్ అనమాట. దీనివల్ల రిఫ్రాక్టివ్ ఎర్రర్, చిన్నపిల్లలు రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే స్పెక్టికల్ పవర్ ఏమంటారో అది వచ్చేయచ్చు. దానివల్ల కొన్నిసార్లు ఆ ట్రీట్మెంట్ తీసుకోలేనప్పుడు కూడా వాళ్ళు విపరీతంగా రబ్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు. యాజ్ ఐ సెడ్, దే ఆర్ ఆల్సో ప్రోన్ ఫర్ ఇంజురీస్. ఈ అన్ని కారణాల వల్ల ఈ కార్నియల్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్సో ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, మొదటి కంపేర్ చేస్తే ఇప్పుడు అందరికీ యాక్సెస్ ఉందన్నమాట మెడికల్లో. దానివల్ల కూడా మనం ఎక్కువ డయాగ్నోసిస్ చేస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. దానివల్ల కొన్ని డివైజెస్లో ఈ డిసీజెస్ని మనం చాలా అర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం అన్నమాట. ఇదివరకు డిసీజ్ చాలా అడ్వాన్స్ వచ్చినప్పుడే మనం తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు అర్లీ స్టేజెస్లో మనం పికప్ చేసే దానివల్ల ఈ నంబర్స్ ఎక్కువ కనపడుతున్నాయి మనకి. అంటే ఈ కార్నియా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు పల్లెటూరులో, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారా, టౌన్స్లో ఉన్నారా, సిటీస్లో ఉన్నారా, లిటరేట్స్లో ఉన్నారా, ఇల్లిటరేట్స్లో ఉన్నారా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు సిటీలో వాళ్ళకి చాలా ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళకి విజువల్ డిస్ప్లే యూనిట్స్, మన మొబైల్ ఫోన్ కానీ అదర్ డివైజెస్ కానీ ఎక్కువ వాడతారు. సిటీలో మనకి ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్, ఈ స్పెక్టికల్ పవర్, నియర్ విజన్, చాలా నియర్ టైం ఫోకస్ చేసేదానివల్ల ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఇలాంటి కండిషన్స్ అని సిటీలో చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. రూరల్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, కెరటోకోనస్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే వాళ్ళకు ఇంజురీస్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది రూరల్ బ్యాక్గ్రౌండ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సిటీలో ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఉంటుంది, రూరల్ ఏరియాలో వేరే ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో ఇండియాలో చైల్డ్ లేబర్ ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. సో ఈ చైల్డ్ లేబర్ కూడా ఈ కార్నియా ఎఫెక్ట్ అవుతుంది కదా, దాన్ని ఎలా బయటపడేయాలి? చాలా ఇండస్ట్రీస్ కానీ అగ్రికల్చర్ కానీ ఈ ప్రివెంటివ్ ఆర్ ప్రొటెక్టివ్ గేర్ అనేది మనం రెగ్యులర్గా వాడలేమన్నమాట. అవి లెజిస్లేషన్స్ ఉన్నాయి, అవేర్నెస్తోనో వేరే ఇంకేదో ఇన్హిబిషన్ కారణం వల్ల ఈ వర్కర్స్ ఏముంటారో, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మేసన్స్, వాళ్ళు ప్రొటెక్టివ్ గేర్, హెల్మెట్ ఎలా వాడతారో, ప్రొటెక్టివ్ ఐవేర్ వాడితే చాలా వరకు ఇంజురీస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ప్రతిరోజు మనము మన టెర్షరీ సెంటర్ ఎల్వి ప్రసాద్లో 5 నుంచి 6 మంది చిన్నపిల్లలకు ఇంజురీస్ అయి ఉంటాయి. స్కూల్లో అయి ఉండొచ్చు, ఆడుకునేటప్పుడు ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు.
ఈ సమ్ టైమ్స్ ఈ చున్నం రిలేటెడ్ ఇంజురీస్, దాన్ని కెమికల్ ఇంజురీస్ అంటారు. ఇవన్నీ చాలా ఈ చిన్నపిల్లలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఈ అవేర్నెస్ వస్తే, ప్రొటెక్టివ్ వేర్ వస్తే చాలా వరకు మనం తగ్గించవచ్చు అనమాట. సో కార్నియా ఎఫెక్ట్ అయిందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మనకు ఒకటి ఐ కాంటాక్ట్ అనమాట. పేరెంట్స్ చిన్నపిల్లల్ని చూసినప్పుడు చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ అండ్ ఐ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయలేకపోవచ్చు, చైల్డ్ ఇండిపెండెంట్గా నావిగేట్ చేయలేకపోవచ్చు. అండ్ నల్లగుడ్డు పైన కూడా ఆ డిస్కలరేషన్ కనపడవచ్చు అనమాట. కంటి పైన తెల్ల పువ్వు వచ్చిందంటారు కదా, అలా వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు అనమాట. ఎనీ సింపుల్ రూరల్ సెంటర్లో వెళ్తే వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. అని అప్రోప్రియేట్ రెఫర్ చేస్తే వాళ్ళు టెర్షరీ సెంటర్కి వస్తే కరెక్ట్ అయిన అక్యురేట్ డయాగ్నోసిస్ నిర్ధారించి దాని నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ చేయాలి, అవన్నీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కంపేర్ టు 20-30 years కంపేర్ చేస్తే. ఇప్పుడు చాలామంది పిల్లలకు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏదో బోర్డు పైన రాసింది ఏదైనా కనిపించకపోతేనా, లేదా టీవీలో ఏదైనా బొమ్మ సరిగా కనిపించకపోతేనా, ఏదో పుస్తకం చదువుతున్నప్పుడు కనిపించకపోతేనో కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోవట్లేదు. ఈలోపు వాళ్ళకి సైట్ అది డెవలప్ పెరిగిపోతుంది. కరెక్ట్ అండి. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకొస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత అది జరగకుండా, ఆ డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే ముందుగానే ఎటువంటి అవేర్నెస్ రావాలి? ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే బిడ్డ పుట్టిన వితిన్ 24 hours కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు హాస్పిటల్ డెలివరీస్ అయ్యేటప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇండియా ప్రధాన నగరాల్లో అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఇంట్లో డెలివరీ అయినప్పుడు, అలాంటప్పుడు వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీ యాక్సెస్ లేనప్పుడు ఫస్ట్ ఐ ఎగ్జామ్ అనేది చాలా డిలే అయిపోతుంది. కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్తో మనం ఫస్ట్ ఐ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగలేదన్నమాట. సో ద ఫస్ట్ ఐ ఎగ్జామ్ వితిన్ 24 to 36 hours అయినప్పుడు వాళ్ళకి ఏదైనా పుట్టుతోనే ప్రాబ్లం ఉంటే అవి బయటపడతాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ స్క్రీనింగ్ అని ఉంటుంది అనమాట. హెల్త్ స్క్రీనింగు, ఐ స్క్రీనింగు, దాంట్లో చాలా వరకు ఈ డిసీజెస్ అన్నీ బయటపడతాయన్నమాట. సో ప్రైమరీ స్కూలు వాళ్ళు ఫార్మల్ స్కూల్ బై 5th or 6th year సెంటర్ అయినప్పుడు చాలా క్యాంప్స్ అని కండక్ట్ చేసేటప్పుడు అన్ని పిల్లలకు విజను వాళ్ళు అన్ని పరీక్ష చేసేటప్పుడు ఇవన్నీ డిసీజెస్ కొన్ని అన్నీ బయటపడతాయన్నమాట. మీరు అన్నట్లు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అనమాట ఇన్ఫ్యాక్ట్. సో మనం అర్లీ రికగ్నిషన్ ఈజ్ వెరీ ఈజీ, సొల్యూషన్ వెరీ సింపుల్ ఉంటుంది. ఆ డిసీజ్ అడ్వాన్స్ అయినప్పుడు ఆ సొల్యూషన్ కూడా వెరీ కాంప్లికేటెడ్ ఉంటుంది అనమాట. సో అలా ప్రివెన్షన్, ఎర్లీ రికగ్నిషన్ ఇస్ అ కీ అనమాట. అంటే ఏ వయసులో మనం డాక్టర్ని పిల్లలతో చెక్ చేయించాలి? వాళ్ళ బిహేవియర్ మీరు అన్నట్లయినా అన్యూజువల్గా ఉంది. టీవీకి చాలా దగ్గర వెళ్ళి చూస్తున్నారు, పుస్తకాలు చాలా దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు, రాత్రుల్లో డిమ్ లైట్లో వాళ్ళు సరిగా కనపడటం లేదు. ఈ వాళ్ళ ఆ ప్యాటర్న్ పేరెంట్స్ కాకపోతే రికగ్నైజ్ చేస్తే, ఓ మా బిడ్డ ఇలా ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, వెంటనే వాళ్ళు ఐ డాక్టర్కి తీసుకొని వెళ్తే ఇవన్నీ ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ప్రతి రూరల్ సెంటర్లో కూడా అన్ని గ్యాజెట్స్ అన్నీ ఉన్నాయి, అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. చాలా ఈజీ అండి, ఈ డయాగ్నోసిస్ ఈజీగా చేసేయచ్చు అనమాట. సొల్యూషన్స్ కూడా ఇప్పుడు నియర్లీ 95% అన్ని ప్రాబ్లమ్స్కు మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి అనమాట. ఓన్లీ కేవలం 5 to 10% గ్లకోమా ఉండొచ్చు, రెటినా ప్రాబ్లం ఉండొచ్చు, అవి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఉంటాయి. వెరస్ అ కార్నియల్ మనం ఎప్పుడు ఇట్ ఈస్ రివర్సిబుల్ బ్లైండ్నెస్ అంటారండి. దీన్ని మనం 100% దీన్ని క్యూర్ చేయొచ్చు అనమాట కార్నియా ప్రాబ్లం. తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుందా వాళ్ళ ఐ గురించి? అబ్సల్యూట్లీ, వెరీ వెల్ సెడ్ అండి. ఇవన్నీ ఇప్పుడు యాంటీనేటల్ స్క్రీనింగ్ అంటారు. అల్ట్రాసౌండ్ అని మీరు కూడా విన్నారు. 3rd month, 4th month మనం అడుగుతూ ఉంటాం, ఎట్లమ్మా అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ చేశారు కదా, బేబీ ఎలా ఉంది, హెల్తీగా ఉందా అని. సో అల్ట్రాసౌండ్లో మనకు అన్నీ తెలిసిపోతుంది. బ్రెయిన్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది. అదే ప్రకారంగా ఐ డెవలప్మెంట్ ఎలా ఉంది, నల్లగొడ్డ ఎట్లా ఉంది, లెన్స్ ఎట్లా ఉంది, రెటినా ఎలా ఉంది అని మనకు ఆ స్కానింగ్లో ఈజీగా తెలుస్తుంది అనమాట. అప్పుడే ప్రివెంటివ్ స్టెప్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఆటలు ఆడుతుంటారు పిల్లలు, ఆటల టైంలో కూడా ఎటువంటి వాళ్ళు కేర్ తీసుకోవాలి? వెరీ నైస్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఐ హ్యావ్ ఎ సన్, సో ఈ డజన్ హ్యావ్ ఎనీ గ్లాస్ పవర్ లేదు, కాకపోతే వాడు ఈజ్ ఆల్వేస్ బీన్ యూస్ టు ప్రొటెక్టివ్ గ్లాసెస్. The last is a 12-year-old now. వానికి ఇది ఇట్ ఈస్ నెక్స్ట్ టు హిస్ లైఫ్ అనమాట. లైక్ హెల్మెట్. అవునండి. సో ఆల్ ద టైమ్. సో అలా మనం ప్రొటెక్టివ్ గ్లాసెస్, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు పుట్ ద ప్రొటెక్టివ్ గ్లాసెస్. సో అవి అన్ని ఇంజురీస్ ఇంక్లూడింగ్ ఐ రబ్బింగ్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. విత్ ద గ్లాసెస్ యూ కాంట్ రబ్ యువర్ ఐస్ కదా. సో అలా అందరూ పేరెంట్స్ అలా డెసిషన్ తీసుకొని గ్లాసెస్ వేసుకుంటే ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ అనమాట. చిన్నపిల్లల్లో అప్ టు 10 to 13 years ఆ మెచ్యూరిటీ లేదు, వాళ్ళు రిస్క్ ఆఫ్ ఇంజురీస్, రిస్క్ ఆఫ్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట.
సో దేర్ ఫోర్ ఇవి ప్రొటెక్టివ్ గేర్ వాడేది వరకు చాలా వరకు మనం ఈ ఇంజురీస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా మనం వ్యాక్సినేషన్ వాడుతాం, ఈ వేరింగ్ ప్రివెంటివ్ గ్లాసెస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ వ్యాక్సినేషన్. ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారింది, మొత్తం మన కల్చర్ లైఫ్ స్టైల్ మారింది కదా. పిల్లలందరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి, అలాగే ఐప్యాడ్స్, తర్వాత వాళ్ళు చదువుకోవడానికి అన్ని గాడ్జెట్స్ పెరిగిపోతున్నాయి కదా. దాన్ని అవాయిడ్ చేయలేము, అట్ ది సేమ్ టైం మనం ఐ కేర్ చూసుకోవాలి. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అవునండి, ఇది ఇంక్రీజింగ్లో లాస్ట్ 10 yearsలో ఇట్స్ బికమింగ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ అనమాట. ఐ థింక్ అండర్ 14 years ఎలాంటి డివైస్ కూడా మనం చిన్నపిల్లలకి ఇవ్వకూడదు అనమాట. ఈ కరెంట్ స్టడీస్ ఏం నిర్ధారిస్తాయంటే లెస్ దెన్ 14 years ఇన్ బిగ్ రిస్క్ అనమాట. అండ్ 14 yearsలో మీరు తప్పనిసరిగా ఇవ్వాలన్నా కూడా జస్ట్ నాట్ మోర్ దెన్ 30 minutes. ఓకే, సో బికాజ్ అవర్ చిల్డ్రన్ షుడ్ నాట్ ల్యాగ్ బిహైండ్ కదా. వాళ్ళు కూడా ఆ టెక్నాలజీ సక్రమంగా వాడే ఒక ఇది రావాలన్నమాట. వీ హ్యావ్ టు ఎంపవర్ దెమ్. సో 30 minutes ఎక్స్పోజర్ అండ్ ఓన్లీ విచ్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ ఉండాలి పిల్లలకు. కేవలం ఎంటర్టైన్మెంటు గేమ్సే కాకుండా ఆ ఒక 30 minutes వాళ్ళు ఏం చూస్తారో ఇట్ గివ్స్ దెమ్ సమ్ ఇన్ఫర్మేషన్, అసలు ఎడ్యుకేషన్ పరంగా. సో అలా లిమిట్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు పేరెంట్స్గా మనం. ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఏమైనా ఉన్నాయా ఆ టైంలో, ఆ 30 minutes? అవన్నీ గిమిక్స్ అండి. అలాంటి యూవీ ఫిల్టర్స్, బ్లూరే ఫిల్టర్స్ అవన్నీ గిమిక్కే అనమాట. దానివల్ల పెద్దగా ప్రత్యేకంగా హెల్ప్ ఏమి ఉండదు అనమాట. సో ఓన్లీ ఇంపార్టెన్స్ ఈజ్ అవుట్ని కట్ చేయడమే. ఓకే, యూసేజ్ని కట్ చేయడమే బెస్ట్ థింగ్ అనమాట. అవి కాపాడుకోవటంలో, కార్నియాని కాపాడుకోవటంలో చిన్నపిల్లలు ముఖ్యంగా ఫుడ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది, స్లీప్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? అన్ని జబ్బులకు ద ఫుడ్ ఈజ్ అ ఇంపార్టెంట్ సోర్స్ అండి. ఓకే, సో నాణ్యమైన ఫుడ్ విత్ గుడ్ విటమిన్స్, బ్యాలెన్స్ డైట్ ఏమంటారో అవి తీసుకునే దానివల్ల ఐ హెల్త్ చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ గుడ్ స్లీప్, అబౌట్ 6 to 8 hours ఆఫ్ ఎ గుడ్ స్లీప్. సో అది కూడా చాలా వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ఐ సైట్ అండ్ హైస్ అండ్ ఇంక్లూడింగ్ ఎంటైర్ జనరల్ హెల్త్ కోసం అనమాట. పొల్యూషన్ ఎఫెక్ట్ అని ఉంటుందా కంటి పైన? పొల్యూషన్ కూడా డైరెక్ట్గా మన టెంపరేచర్ డిఫరెన్స్ కానీ ఆ పొల్యూషన్ అయ్యే దానివల్ల మనకు ఈ డ్రైనెస్, అలర్జీస్, టెరిజియము, సమ్ డీజెనరేటివ్ కండిషన్ అంటారు, అవి చాలా వరకు ఇంపాక్ట్ అవుతాయండి. మెయిన్లీ యూవీ ఎక్స్పోజర్, సన్లైట్ వల్ల చాలా వరకు ఒక నల్లగుడ్డ దెబ్బతింటుంది అనమాట. అంటే గతంలో ఒక 40 years బ్యాక్, అప్రాక్సిమేట్ 30-40 years బ్యాక్ ఎక్కువ కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండేది. కరెక్ట్. అది కూడా పెద్దవాళ్ళే ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా తక్కువ మంది. ఓన్లీ 40 తర్వాత చెత్వారం అంటారు, తర్వాత తీసేసేవాళ్ళు, రీడింగ్ గ్లాసెస్ వాడేవాళ్ళు. ఇప్పుడు చిన్న పిల్లలు 10 మందిని చూస్తే 10 మందిలో కనీసం 7 స్పెట్స్ వాడుతున్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ ఏజ్. కరెక్ట్ అండి. దానికి కారణం కార్నియా ఏమైనా ఉంది అక్కడ? అవునండి, విత్ ద టైమ్ జనరేషన్స్ మన లైఫ్ స్టైల్స్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి అనమాట. గతంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనం అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉండేది, రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో అన్నీ మనం సిటీస్ పెద్దవైతున్నాయి, సిటీస్లో అన్ని అర్బన్ పాపులేషన్, సెమీ అర్బన్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడన్నీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ వచ్చేసింది. చాలామంది మనం ఇండోర్ బయట వెళ్ళమన్నమాట. ఇండోరు, నియర్ విజన్ను, మీరు అన్నట్లు ఈ మొబైల్ ఫోను, అదర్ డివైజెస్ వల్ల ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇప్పుడు హాంకాంగు, సింగపూరు, మలేషియా లాంటి దేశాల్లో చూస్తే మీరు అన్నట్లు 90% ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్కు మయోపియా ఉంటుంది అనమాట. మన ఇండియాలో కూడా గతంలో ఒక 30% ఉంటే ఇప్పుడు చాలా పెరిగిపోతూ ఉందన్నమాట. 50 to 60% ఆఫ్ మీరు అన్నట్లు స్కూల్ పిల్లల్లో స్పెక్టకల్స్ ఉంటాయి. అబౌట్ 1/3 ఆఫ్ దెమ్ 30%లో అలర్జీ డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ మనం పొల్యూషను, అన్కంట్రోల్డ్ అర్బనైజేషన్, ఇవన్నీ కారణాలండి. సరే, పంచేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అది ఓకే, కళ్ళు చాలా సున్నితమైనవి కదా, బట్ అట్ ది సేమ్ టైం మనం ఆ కంటిని మనం యూజ్ చేయాలి కదా. ఎక్కువ యూజ్ చేసేది కంటితో చూస్తాం, కంటితో ఫీల్ అవుతాం కదా, అది జరగాలి. బట్ కంటిని కాపాడుకోవాలి కదా, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి దాన్ని? ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ డిజిటల్ డివైజెస్ చాలా ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది మన లైఫ్లో. అవుట్ని మనం చాలా వరకు తగ్గించాలి. ఆ స్క్రీన్ టైం ఏముందో చాలా వరకు తగ్గించాలా. ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి. ఆ స్క్రీన్ టైంలో కూడా మనం రూల్ ఆఫ్ 20-20-20 అంటాము. ఆఫ్టర్ ఎవ్రీ 20 minutes ఆఫ్ స్క్రీన్ టైము వీ హ్యావ్ టు కంపల్సరీలీ టేక్ ఏ షార్ట్ బ్రేక్ అనమాట. సో ఇవి కూడా లిమిట్ చేయాలి. అవసరం ఉన్నంతే మనం ఈ స్క్రీన్ టైంని ఎక్స్పోజ్ అవ్వాలి. అండ్ ప్రొటెక్టివ్ గేర్, ఇదివరకు మనం మాట్లాడినట్టు ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ ఇవన్నీ పోలంతా నుంచి ఎక్కువ ఉండే దానివల్ల దాన్ని కూడా తగ్గించుకోవాలి. సో ఆల్ వేరింగ్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ అండ్ బీయింగ్ ఇన్ రైట్
అండ్ కరెక్ట్ ఎన్వైరన్మెంట్ వీటిలో అన్నీ మనం చాలా వరకు ప్రివెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు అన్నట్టుగా 20-20 ఫార్ములాలో భాగంగా ఎవ్రీ 20 minutes ఒకసారి మనం కంటికి ఆపాలి చదవటం. అవునండి, వీ హ్యావ్ టు లుక్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 20 feet ఫర్ మోర్ దెన్ 20 seconds. మనం రిలాక్స్ అవ్వాలి, ఐని మనం కాన్స్టెంట్గా ప్రెషర్ చేస్తుంది. దగ్గర చదవాలంటే ఐ హ్యాస్ టు రియలీ వర్క్. సీలరీ అకామిడేషన్ ఉంటుంది అనమాట. దగ్గర చదివేటప్పుడు వీఆర్ ఎగ్జర్టింగ్ అకామిడేషన్, మనం దూరం చూసినప్పుడు వీఆర్ రిలాక్సింగ్ అకామిడేషన్. సో ఎవ్రీ 20 minutes అయిన తర్వాత మనం చేయాలి. కన్ను కూడా కంప్లీట్గా బ్లింక్ చేయాలన్నమాట. మనం డిజిటల్ డివైస్ చూసినప్పుడు వీఆర్ స్టేరింగ్ అట్, వీ డోంట్ ఈవెన్ బ్లింక్ అనమాట. దీనివల్ల కూడా ఆ నల్లగుడ్డ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. దీన్ని ఇది బేసికల్గా కంప్యూటర్ విజన్ సిండ్రోమే అంటారు. చాలా వరకు సాఫ్ట్వేర్ వాళ్ళకు ఆఫ్టర్ 3 to 10 years ఆఫ్ కంటిన్యూస్ 10 years వర్క్ అయినప్పుడు వాళ్ళు దే స్పెండ్ అబౌట్ యావరేజ్ 8 to 10 hours. సో వాళ్ళందరికీ డ్రై అయ్యి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు అనమాట. సో దేర్ ఫోర్ ఈ స్క్రీన్ టైం చాలా వరకు తగ్గించి ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకునే దానివల్ల మనం ఇవన్నీ ప్రివెన్షన్ చేయొచ్చు అనమాట. అంటే కంటికి రెస్ట్ అంటే మనం నిద్ర ఒకటి, ఈ వాడకం తగ్గించడం ఒకటి, అంతేనంటారా? కరెక్ట్ అండి. కంప్లీట్ బ్లింక్ అనమాట. బ్లింక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను మినిట్లో మనం 25 times బ్లింక్ చేస్తూ ఉంటాం. మనం ఆ డిజిటల్ ఫోకస్ చేసేటప్పుడు మనం సరిగా బ్లింక్ చేయలేము. దానివల్ల కూడా ఈ డ్రైనెస్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. సో ఈ బ్లింక్ చేయడం అనేది ఒక ఎక్సర్సైజ్ అని చెప్పచ్చా దాన్ని? అంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే కార్లో మనకు వైపర్ ఉంటుంది అనమాట. ఈ వైపర్ రన్ అయినప్పుడు ఎట్లా మన గ్లాస్ని ట్రాన్స్పరెంట్ క్లీన్గా పెట్టుకుంటుంది కదా, ఈ ఐలిడ్స్ కూడా అలా పనిచేస్తాయి అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ద కార్నియా క్లియర్, రిమూవింగ్ ఆల్ డెబ్రీస్, టాక్సిన్స్, ఎన్వైరన్మెంట్ కాన్స్టెంట్గా ఏదో సెటిల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ వర్క్స్ లైక్ ఎ వైపర్ అనే విండ్షీల్డ్ ఆఫ్ ఎ కార్. సో కంటికి ఏమైనా ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయి మామూలుగా? ప్రత్యేకంగా ఏం అవసరం లేదు, కానీ మీరు అన్నట్లు మనం ప్రధానంగా కళ్ళు వాడుతూ ఉంటాం. ఇన్ అ గివెన్ డే మనం మోర్ దెన్ 1 million times కింద పైన చూసేస్తూ ఉంటాం. సో ప్రత్యేకంగా ఇంకేం ఎక్సర్సైజ్ అవసరం లేదు. కొన్ని మెడికల్ కండిషన్లో మనం కొన్ని ఎక్సర్సైజ్ అని చెప్పిస్తూ ఉంటాం అనమాట. బేసికల్గా అకామిడేటివ్ ఎక్సర్సైజ్ అనమాట. బట్ రెగ్యులర్ హెల్తీ పర్సన్ హూ సైటెడ్ ఇన్ బోత్ ఐస్, వాళ్ళకు స్క్వింటో అట్లాంటి ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా అలా ఎక్సర్సైజ్ ఏమి ఉండవు ఐకి. సో కార్నియా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ పర్సంటేజ్ ఇండియాలో ప్రజెంట్ ఎలా ఉందండి ఇయర్కి? సో ప్రతి ఏడాది మనకి 25 నుంచి 30,000 మంది ఈ కార్నియల్ బ్లైండ్నెస్ ప్రతి ఏడాది యాడ్ అవుతున్నారు. ఆ 1.2 million నేను చెప్పాను అనమాట. 1,20,00,000 మంది ఆ ఒక జనాభాకు యాడ్ అవుతున్నారు అనమాట. ఇది ఈ ప్రాబ్లం ఎంత స్టాగరింగ్, నేను ఈ నంబర్స్లో చెప్పాలంటే 1.2 crore. జస్ట్ ఇమాజిన్ వన్ ఎంటైర్ బిగ్ సిటీ పాపులేషన్ హ్యావింగ్ ఏ కార్నియల్ బ్లైండ్నెస్. అంత పెద్ద ఎక్కువ మొత్తం ఉందన్నమాట. సో దానికి సొల్యూషను ట్రాన్స్ప్లాంటేనా? అవునండి, ఒక కార్నియల్ డిసీజ్కు ఇంకొక మనిషి దానం చేసిన కన్నే సొల్యూషన్ అనమాట. ఐ డొనేషన్ అనేది చాలా కాలం నుంచి మనం వింటున్నాం, కానీ డిమాండ్ సప్లై తగ్గట్టుగా ఐ డొనేషన్ జరుగుతుంది, అసలు అవేర్నెస్ ఉందా? వెరీ గ్రేట్ క్వశ్చన్ అండి. అగైన్ మనం సాధారణంగా ప్రతి ఏడాది 30,000 ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము ఇండియా మొత్తం. మన డిమాండ్ కోసం మనం దాన్ని చాలా వరకు పెంచాలి. అట్లీస్ట్ మనం 1,00,000 ట్రాన్స్ప్లాంటేషన్ ప్రతి ఏడాది చేయలేకపోతే మన బ్యాక్లాగ్ నంబర్స్ ఏముందో అవన్నీ మనం హ్యాండిల్ చేయలేమన్నమాట. సో ఇది 4 అంతులు పెరగాలన్నమాట. 4-fold మనం రైజ్ చేయాలన్నమాట కరెంట్ నంబర్స్. సో చాలా పెద్ద డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ ఉందన్నమాట. ఏ కన్నుని మనం ఎవరి దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు, ఎవరి దగ్గర నుంచి మనం తీసుకోము? ఎలాంటి వాళ్ళైనా, ఏ ఏజ్ వారైనా, చిన్నపిల్లలతో నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడ మగ, ఏ రిలీజియన్ వారైనా, వాళ్ళకి ఇదివరకు మీరు అన్నట్లు స్పెక్టికల్ వాడారు, వేరే ఇంకేదో కంటి ప్రాబ్లం ఉంది, సర్జరీస్ అయింది, అలాంటి వాళ్ళు కూడా డొనేట్ చేయగలుగుతారు. లేజర్ కూడా వాడుతుంటారు కదా? అవునండి, అవి కూడా డొనేట్ చేస్తారు. అవి టెక్నికల్గా వేరే యూటిలిటీకి వేరే వాడతాం అనమాట. ఓన్లీ సెలెక్టివ్ ఎండోథీలియల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము, అవుట్కు వాడతాం. ప్రీవియస్గా లేజర్ చేసిన వాళ్ళకు మరి ఎప్పుడు మనం వాడలేదు. వాళ్ళు కొన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి, మీకు అన్నీ తెలిసి ఉంటుంది. HIV, ఎయిడ్స్ ఉండొచ్చు, హెపటైటిస్ B, C ఉండొచ్చు, రేబీస్ ఉండొచ్చు, టెటనస్ ఉండొచ్చు, కొన్ని న్యూరలాజికల్ ఎన్కెఫలైటిస్ అంటారు, మీకు తెలిసి ఉంటుంది అన్నమాట. ఓకే, అలాంటి కండిషన్స్లో మనం ఆ టిష్యూని వాడలేము. ఇంకా సాధారణంగా 90%, 95% అన్ని టిష్యూస్ ఒకసారి మనం దాన్ని ఐ బ్యాంక్లో పరిశీలించినాక ఆ క్వాలిటీని నిర్ధారించి డిఫరెంట్ క్వాలిటీకి మనం అలొకేట్ చేస్తాం. దిస్ ఇస్ A grade టిష్యూ,
ఇది బి గ్రేడ్ టిష్యూ, ఇది సి గ్రేడ్ టిష్యూ అని. ఆ పరంగా ఆ డోనర్కి మ్యాచ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు సర్జరీ చేయాల, వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ ఏ గ్రేడ్ టిష్యూ వాడాలన్నమాట. కొన్ని నేను చెప్పాను ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి మన కన్ను సేవ్ చేయాలి, అట్లాంటి వాళ్ళకు బిఆర్ సి గ్రేడ్ కూడా నేను వాడి ఆ కన్నుని కాపాడగలుగుతామన్నమాట. సరే, ఈ విజన్ రెస్టోరేషను యంగ్ అడల్ట్స్, యంగ్ చిల్డ్రన్లో మనం వీ హ్యావ్ టు యూజ్ ఏ గ్రేడ్ క్వాలిటీ టిష్యూ. కొన్ని టిష్యూస్ అరౌండ్ 30% ఆఫ్ టిష్యూస్ దే ఆర్ డీమ్డ్ అన్ఫిట్ ఫర్ అ మెడికల్ యూజ్ అనమాట. అవి ఏదైనా కారణాలు ఉండొచ్చు, నేను అన్నట్లు బ్లడ్ ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ ఉండొచ్చు, వాళ్ళ నల్లగుడ్లో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. అట్లాంటివి మనం రీసెర్చ్ కోసం న్యూ సర్జన్స్ ట్రైనింగ్ చేయడానికి కూడా మనం వాడతామన్నమాట. సో ఈ ప్రకారంగా ఏ టిష్యూ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. డొనేషన్ రూపంలో వచ్చే మనం కలెక్ట్ చేసే ఐస్లో ఒక 70% వరకు మనం క్లినికల్ వాడుకోవచ్చు అనమాట, పేషెంట్స్కి వాడుకుంటాము. ఇంకో 30% అందులో ట్రైనింగు, రీసెర్చ్, అవుట్కమ్ వాడుకుంటాం అనమాట. అది ఎట్లా నిర్ధారిస్తామంటే బేసికలీ కండిషన్ కరెక్ట్ అండి. పోర్ క్వాలిటీ టిష్యూస్ అండ్ అదర్ కాంట్రా ఇండికేషన్ అనమాట, ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ అలాంటివి ఉండేవాళ్ళు వాటిని మనం రీసెర్చ్, ట్రైనింగ్కి వాడుకుంటాం అనమాట. మనకు 2 కళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు కార్నియా ఎఫెక్ట్ అయితే 2 కళ్ళకి అవుతుందా, 1 కంటికి అవుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ 1.2 మిలియన్లో ఓన్లీ 10%, 1 లక్ష మందికి మాత్రమే బోత్ ద హైస్ ఇన్వాల్వ్ అయింటాయి. ఇంకా రిమైనింగ్ 90% అని 1 ఐ మాత్రమే ఇన్వాల్వ్ అయింటాయి అన్నమాట. సో మనకి టాప్ ప్రయారిటీ ఎప్పుడు ఈ 1 lakh 2 కళ్ళల్లో ప్రాబ్లం ఉండేవాళ్ళే టాప్ ప్రయారిటీ. అవి నేను ఇదివరకు అన్నట్లు అవి జెనెటిక్ కండిషన్స్ ఉండొచ్చు, అమ్మ కడుపులో ఉండేటప్పుడే ఏదో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు, అవన్నీ బైలాటరల్ కండిషన్స్ కొద్దిగా అరుదుగా ఉంటాయి, కాకపోతే అవి టాప్ ప్రయారిటీ అనమాట. అట్లీస్ట్ ఒక కన్ను మనం చూపు రెస్టోర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మనం డొనేషన్ ద్వారా వచ్చే 2 కళ్ళను తీసుకుంటే ఒక కంటికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఒక కార్నియా ఉపయోగపడుతుంది. కరెక్ట్. అంటే మనం 2 కళ్ళు డొనేషన్ తీసుకుంటే అవి ఇద్దరికి ఉపయోగపడతాయి అని చెప్పచ్చు. అవునండి, మోర్ దెన్ 2 people అనమాట. సో ఇప్పుడు ట్రెడిషనల్ కన్వెన్షనల్ ఫుల్ థిక్నెస్ బట్ ఎంటైర్ కార్నియాని మారుస్తాం, ఆల్ 6 layers అనుకోండి, ఒక డోనర్ నుంచి 2 ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో సెలెక్టివ్ ఓన్లీ లేయర్ వైజ్ చేస్తున్నాము, అప్పుడు మోర్ దెన్ 2 peopleకి మనం వాడగలుగుతాం అనమాట. వీ క్యాన్ రెస్టోర్ విజన్ ఇన్ మోర్ దెన్ 2 people ఫర్ ఎవ్రీ సింగిల్ డోనర్. 2 కళ్ళు ఇస్తే మన 4కి ఉపయోగపడుతుంది. అవునండి, ఇది కేవలం జస్ట్ టిష్యూ డొనేషనే కాదండి, ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ సైట్, గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. మీరు అన్నట్లు సర్వేంద్రియం నయనం ప్రధానంగా. సో మన అన్ని ఆర్గన్స్లో ఐజ్ ఆర్ సో ఇంపార్టెంట్. ఆ విజన్, ఒక దే హోప్ ఫర్ దేర్ లైఫ్, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండొచ్చు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు, వాళ్ళ లైఫే చేంజ్ అయిపోతుందండి విజన్ వచ్చినప్పుడు. ఇలా ప్రతిరోజు మనం చాలా రిమార్కబుల్ మిరకల్స్ చూస్తూ ఉంటాం అన్నమాట విజన్ లేని వాళ్ళు. సో ద మూమెంట్ ట్రాన్స్ప్లాంట్ అయితే వాళ్ళకు రెటినా అవన్నీ బాగానే ఉంటే, సో విజన్ వాళ్ళకు వెరీ నెక్స్ట్ డే రెస్టోర్ అయిపోతుంది అనమాట. యూ జస్ట్ హ్యావ్ టు సీ దేర్ స్మైల్, దేర్ ఎమోషన్స్. ఎంతో కాలం నుంచి వాళ్ళకి చూపు లేని వాళ్ళు వెంటనే చూపు చూసినప్పుడు, సో దాట్స్ ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఏ దాంట్లోనూ రాదండి. అయితే ఈ కార్నియా ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఎంతసేపు పడుతుందండి? అరౌండ్ సాధారణంగా 30 నుంచి 40 నిమిషాలు సర్జరీ అయిపోతుందండి. ఓకే, తర్వాత ఎన్ని రోజులు మన దగ్గర ఉండాల్సి వస్తుంది? మనం అడ్మిషన్ ఏం అవసరం లేదండి. ఆపరేషన్ అయినాక విత్ ఇన్ టర్న్ అరౌండ్ టైం 2 to 3 hours అనమాట. వాళ్ళు ఆ రోజే వాళ్ళని పంపించేస్తాము. కాకపోతే చాలా స్ట్రింజెంట్ పోస్ట్ ఆపరేటివ్ ఫాలో అప్ ఉంటుంది అనమాట. వెరీ నెక్స్ట్ డే చూస్తాము, ఆ తర్వాత ఎవ్రీ వీక్లీ ఫస్ట్ 1 month చూస్తాము, మళ్ళీ ఎవ్రీ మంత్లీ ఫర్ ద నెక్స్ట్ 6 months ఫాలో అప్ ఉండాలి. ఇది లైక్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పుడు వాళ్ళు మోర్ దెన్ సర్జరీ, ఆ ఫాలో అప్ కేరు, ఆ మెడిసిన్స్ ఎలా వాడతారు, నెక్స్ట్ స్టెప్ వైజ్ మనం స్టిచెస్ ఉంటాయి, స్టిచెస్ తీస్తూ ఉంటాము, తర్వాత గ్లాస్ ఇస్తాం అనమాట. ఇవన్నీ కంప్లీట్ మనకు విజువల్ రెస్టోరేషన్, విజన్ మీకు నాకు లెవెల్కి రావాలంటే అరౌండ్ 4 to 6 months సాధారణంగా పడుతుంది అనమాట. ట్రాన్స్ప్లాంట్ సర్జరీ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? అన్ని అవయవాల్లో మనం చూస్తే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండి ఆఫ్టర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఎందుకు ఇది ఇంత సక్సెస్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉంటుందంటే, మన కార్నియాలో బ్లడ్ వెజల్స్ ఉండవు, లింపాటిక్స్ ఉండదు, ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెసిపియంట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది రికగ్నైజ్ చేయదు అనమాట. ఆ రిజెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు లివర్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ. సాధారణంగా మనకు ఈ గుడ్ అవుట్కమ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము, అందులో ద సక్సెస్ రేట్ ఫర్ ద ఫస్ట్ 10 years ఈజ్ మోర్ దెన్ 95% అండి.
వాళ్ళు సక్రంగా పోస్ట్ ఆపరేటివ్ రెజిమెన్ ఫాలో అయిపోతే సో మోర్ దెన్ 95% ఆఫ్ ద పీపుల్ విల్ స్టిల్ హ్యావ్ అ వర్కింగ్ కార్నియా ఈవెన్ ఆఫ్టర్ 10 years. చిన్నపిల్లలకి ఇంకెక్కువ ఉంటుందా సక్సెస్ రేటు? అవునండి, 18 to 20 years వరకు కొన్ని పని చేస్తాయన్నమాట. కొన్ని కేసెస్లో వాళ్ళకు రెసిపియంట్ కూడా పెరిఫరల్ ఎండోథీలియం అవన్నీ బాగుంటే వాళ్ళ లైఫ్ టైం కూడా అవి పని చేస్తాయన్నమాట. సో కార్నియా ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత ఎన్నేళ్ల పాటు, ఎంతకాలం పాటు విజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది? వెరీ 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 నైస్ క్వశ్చన్ అండి. అవన్నీ వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా నేను అన్నట్టు రిజెక్షను, ఇన్ఫెక్షను, కొంతమంది గ్లకోమా రావచ్చు, కెట్రాక్ట్ ఫామ్ అవ్వచ్చు, ఇలాంటి స్టీరాయిడ్ మెడిసిన్స్ ఎక్కువ వాడేస్తూ ఉంటాము. సో అవన్నీ మనం కేర్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ టైం విజన్ ఉంటుందండి. సో కార్నియా ఈ లైఫ్లో ఒకసారి సరిపోతుందా, 2-3 సార్లు కూడా చేసే పరిస్థితి వస్తుంది? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది కేస్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు కెరటోకోనస్ అంటారు, అవుట్లో మనం లామెలార్ సర్జరీస్ అనమాట, అంటే ఓన్లీ ద టాప్ 90% టిష్యూ మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అది లైఫ్ టైం, ఇట్ విల్ స్టే ఫర్ ద లైఫ్ టైం అనమాట. ఫుల్ థిక్నెస్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు సాధారణంగా 20 సంవత్సరాల వరకు పనిచేస్తాయి అన్నమాట. ఓన్లీ సెలెక్టివ్ ఎండోథీలియల్ ఇన్నర్ మోస్ట్ లేయర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, అవి కూడా 18 to 20 years ఈజీగా పనిచేస్తాయి అన్నమాట. సరే, ఈ 6 months ఎలాగో మీరు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తుంటారు, తర్వాత వాళ్ళు నాకు అంత బాగుంది కదా అని మళ్ళీ రెక్లెస్గా మామూలుగా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళు డోంట్స్ ఏమున్నాయి? ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ ఫుల్ థిక్నెస్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వారు ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్, ఇట్లాంటి ఇంజురీస్ అవుట్లో నుంచి వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకన్నీ అలారమింగ్ సిమ్టమ్స్ చెప్పి ఉంటాం, రెడ్నెస్ కానీ, డ్రాప్ ఇన్ విజన్ కానీ, సెన్సిటివిటీ టు లైట్ కానీ, పెయిన్ కానీ, ఇలాంటి చిన్న చిన్న క్లినికల్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. వాటిని వాళ్ళు రికగ్నైజ్ చేసి పేరెంట్స్ కానీ పేషెంట్ కానీ వెంటనే వాళ్ళు మన దగ్గరికి వస్తే అప్పుడు చిన్న ప్రాబ్లంకు సొల్యూషన్ కూడా చిన్నదిగా ఉంటుంది అనమాట. సో యాజ్ ఐ సెడ్, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. సో అలాంటి అలర్ట్ఫుల్గా ఉండి ఫాలో అప్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ టైం ఈ కార్నియా అనేది పనిచేస్తుంది అనమాట. సో డొనేషన్ చేసిన తర్వాత వచ్చిన ఐస్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత అవి ఎన్ని రోజుల్లో దాన్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్లోకి వాడతారు? మనం ఇక్కడ ఎల్వి ప్రసాద్లోనే మనం మోర్ దెన్ 30 years నుంచి ఓ స్పెషలైజ్డ్ స్టోరేజ్ మీడియా అని వాడతాం అనమాట. దాన్ని MK మీడియా అంటారు. ఆ మీడియాని ఇక్కడే తయారు చేస్తాం అనమాట. అందులో మనం అప్ టు 4 to 5 days వరకు సాధారణంగా వాడుకోవచ్చు. ఇట్ హ్యాస్ అ షెల్ఫ్ లైఫ్ అబౌట్ 1 week 7 days అనమాట. ఇంకొన్ని అడ్వాన్స్ మీడియాస్ ఉన్నాయి, అందులో 14 days 2 weeks వరకు కూడా వాడుకోవచ్చు. మన డిమాండ్ ఎంత ఉంటుందో దానివల్ల వితిన్ 3 days మోస్ట్ టిష్యూస్ కన్జ్యూమ్ అయిపోతాయి అన్నమాట. ఇంటర్నల్గా మన ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ద నెట్వర్క్ ఉండొచ్చు, కొంతమంది మన బయట ఇండియాలో అదర్ సిటీస్ కూడా మనం పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి ఆ సర్జన్స్ అన్నీ మనమే ఇక్కడ ఇన్హౌస్ తయారు చేసాం కాబట్టి వాళ్ళకన్నీ మనం సప్లై చేస్తూ ఉంటాము. సో 95% అన్నీ వితిన్ 3 daysలో కన్జ్యూమ్ అయిపోతాయి అన్నమాట. ఈ టిష్యూ అనేది చాలా పెరిషబుల్, మీరు అన్నట్టు చాలా షెల్ఫ్ లైఫ్ ఉండదు అనమాట. సో దేర్ఫోర్ వీ యూజ్ ఇట్ విత్ ఇన్ 3 to 4 daysలో. సో డెత్ బాడీ నుంచి మనం ఎన్ని అవర్స్లో అవి కలెక్ట్ చేయాలి? మన సౌత్ ఇండియన్ టెంపరేచర్ బట్టి 6 to 9 hours అనమాట. ఐడియల్లీ వితిన్ 6 hours అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ టెంపరేచర్ సమ్మర్లో 40 పైన వెళ్ళినప్పుడు ఈ టిష్యూ డీగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని మెడికల్ టర్మ్లో ప్యూట్రిఫికేషన్ అంటారు, తెలుగులో చెడిపోతూ ఉంటాయి టిష్యూస్ అని. సో ఆ డికే అయిపోతుంది అనమాట. దాని ముందే వితిన్ 6 hours మనం తీసుకొని ఆ ప్రిజర్వేషన్ కోల్డ్ బాక్స్లో మనం ట్రాన్స్ఫర్ చేసేసి ఐ బ్యాంక్ తీసుకోవచ్చి అక్కడన్నీ మనం డీటెయిల్గా ప్రాసెస్ చేస్తామన్నమాట. ఆ టిష్యూ క్వాలిటీ ఏమి, దాంట్లో సెల్స్ ఎలా ఉంటాయి, ఆ బ్లడ్ తీసుకొస్తాం, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తాము, వాళ్ళకి ఏమైనా ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ ఉన్నాయా, ఇవన్నీ నిర్ధారణ చేసిన తర్వాతనే మనం టిష్యూ రిలీజ్ చేస్తామన్నమాట. సో ఈ కలెక్ట్ చేసిన ఐస్ని మనం సేఫ్ జోన్లో పెట్టే వ్యవస్థలో మన భారతదేశం ఎక్కడుంది? ఎల్వి ప్రసాద్ యూనివర్సిటీ ఎక్కడుంది? ఇప్పుడు మనం అన్ని దేశాల్లో కంపేర్ చేసుకుంటే అమెరికా చాలా అడ్వాన్స్డ్. వాళ్ళకు కనీసం లాస్ట్ ఆల్మోస్ట్ 80-90 years నుంచి వాళ్ళ ఐ బ్యాంకింగ్ అన్ని చాలా రోబస్ట్గా ఉన్నాయి. మనకు కూడా 85 to 90 years నుంచి ఇండియాలో కూడా కొన్ని సెంటర్స్ చాలా ఎక్సెల్ అయ్యాయి. సో సాధారణంగా అమెరికాలో అరౌండ్ 45,000 to 50,000 ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతాయి. ఇండియాలో వీఆర్ సెకండ్ అనమాట, 35,000 వరకు. అంటే వాళ్ళ జనాభా కంపేర్ చేస్తే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అనమాట. మన జనాభా 4 times బిగ్గర్ దెన్ అమెరికా కదా. సో వాళ్ళు మనకు రోల్ మోడల్ అనమాట అట్ ప్రజెంట్ అమెరికా వచ్చేసి.
సో మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కంపేర్ చేస్తే చైనా, జపాన్, సింగపూర్ వాళ్ళందరికన్నా చాలా అహెడ్ ఆఫ్ ఉన్నామన్నమాట. సో మనం కలెక్ట్ చేసుకున్న ఐ బ్యాంకులో మనం ఉంచుతాము. సో దాని తాలూకు మన డేటా సమాచారము అంతా ఉంటుంది. దాని మీద కంట్రోల్ ఎలా ఉంటుంది మిస్యూజ్ అవ్వకుండా? ఓకే అండి, మనకన్నీ చాలా స్ట్రింజెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయండి. సో కొన్ని మనము యుఎస్ ఐ బ్యాంకింగ్ నుంచి కూడా అడాప్ట్ చేసుకున్నాము అండ్ రీజనల్గా చాలా మాడిఫై కూడా చేసామన్నమాట. ఏ టిష్యూ ఎప్పుడు వేస్ట్ అవ్వదండి. ఐ బ్యాంక్ అనేది 24/7 చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వర్క్ జస్ట్ రైట్ ఫ్రమ్ కలెక్టింగ్ డోనర్ టిష్యూ నుంచి, ప్రాసెస్ నుంచి, దాన్ని ఆర్కైవల్, రిట్రైవల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ రోబస్ట్ మెకానిజం ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని కమ్యూనికేషన్ చాలా సింపుల్, ఈజీ అయిపోయింది. ఈవెన్ షిప్పింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఒక మేజర్ సిటీ టు సెకండ్ మేజర్ సిటీ అన్నీ మనకు ఎయిర్ కార్గోలో వెళ్ళిపోతాయి కాబట్టి సో ఇలా వేస్టేజ్ అని ఉండదు అనమాట. సో ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది డేటా. అవునండి, మనకి మీకు షేర్ చేసిన డేటాలో లాస్ట్ క్యాలెండర్ ఇయర్లో మనం 12,800 టిష్యూస్ని ఆర్కైవ్ చేసాము. సో అవన్నీ యూటిలైజేషన్ కూడా మోర్ దెన్ 70% అనమాట. సో మోస్ట్ ఆఫ్ దెమ్ 70% విత్ ఇన్ ద నెట్వర్క్ కన్జ్యూమ్ అవుతాయి. అబౌట్ 30% నేను చెప్పేట్లు మన సర్జన్స్ హోమ్ మనం తయారు చేసాము వాళ్ళకందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం త్రూ అవుట్ ఇండియా. ఎల్వి ప్రసాద్ బేసిక్గా సౌత్ ఇండియాలో మనం స్ట్రాంగ్గా ఉన్నామా కంపారిటివ్గా? అవునండి, మనకి ఇప్పుడు బోత్ తెలంగాణ, ఆంధ్ర, ఆ పార్ట్ ఆఫ్ ఒరిస్సా మన ప్రజెన్స్ చాలా ఉందన్నమాట. ఇండియాలో పర్ డే ఎంతమంది చచ్చిపోతుంటారు? ఆ చచ్చిపోతున్న వాళ్ళ దగ్గర నుంచి మనకు ఐ డొనేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది? అంటే ఈ క్రూడ్ డెత్ ఆధారంగా అరౌండ్ 35,000 to 50,000 పాపులేషన్, అంటే వేరియేషన్, సైక్లికల్ వేరియేషన్స్ ఉంటాయి, సీజనల్ యావరేజ్ అరౌండ్ 40,000 పీపుల్ ఎవ్రీ డే చనిపోతూ ఉంటారండి. ఐ డొనేషన్ ఎంత జరుగుతుంది? అవునండి, అవగాహన, రిసోర్సెస్ అని లేనందు మేబీ less than 1%. ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే పెద్ద సిటీస్లో ఎవ్రీ డే, మీకు అది తెలియకపోవచ్చేమో, అబౌట్ 10 to 15 యాక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ less than 30 years. మనకు ప్రధానంగా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ టిష్యూస్ అన్నీ మార్చురీస్ నుంచినే వస్తాయన్నమాట. సరే, సో యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉందన్నమాట. కేవలం ఇండియాలో ప్రతి ఏడాది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు చనిపోయే వాళ్ళ సంఖ్య 3 లక్షలు అనమాట. అండ్ 90% అండర్ 30 years, దే ఆర్ ఆల్ ప్రొడక్టివ్ పీపుల్ అనమాట. సో కేవలం మనం ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మాత్రం తీసుకునేస్తే 100% మన డిమాండ్ ఈజీగా ఫుల్ఫిల్ అయిపోతుంది, సర్ప్లస్లో ఉంటాం. అవునండి, మామూలుగా ఇంతమంది రోజు చచ్చిపోతున్నారు కదా, ఈ చచ్చిపోతున్న వాళ్ళు కనీసం ఒక 50% ఐస్ ఉపయోగపడతాయి మనకు వాళ్ళవి. అవునండి, వాళ్ళకైనా ఇంజురీస్, ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందన్న వాళ్ళ నలుగుడన్నీ ప్రొటెక్ట్ అయ్యి దాంట్లో గ్లాసెస్, మడ్డు అవన్నీ లేకపోతే అవన్నీ ప్రధానంగా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే టిష్యూ యొక్క హెల్త్ ఏజ్ని బట్టి ఉంటుందా? అవునండి, ఏజ్ని బట్టి ఉంటుంది. దాన్ని డెత్ టు ప్రిజర్వేషన్, DPT అంటారు అనమాట. వాళ్ళు డెత్ అయితే మనం కలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ టైం బట్టి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు ఏదో మురికి మడ్ వాటర్లో ఇమ్మర్స్ అయ్యో లేదో డ్రౌనింగ్ అయ్యి వాడలేం కదా మనం, అన్ని కంటామినేట్ అయిపోతాయి. క్లీన్ పూల్లో ఉండేటనే మనం తీసుకోగలుగుతాం అన్నమాట. సరే, డ్రౌనింగ్లో మనం తీసుకోలేము. అలాంటిదే రేబీస్ ఉంటుంది, దాన్ని తీసుకోలేము. సో కొన్ని స్నేక్ పాయిజన్స్ ఉంటాయి, అవి తీసుకోలేము. ఓకే, సైనైడ్ పాయిజన్ ఉంటుంది, అవి తీసుకోలేము. అది చాలా రకరకాల ప్రాబ్లమ్స్ చనిపోయిన వాళ్ళు మనం నిర్ధారిస్తాం ఏ టిష్యూ క్వాలిటీ ఎలా వాడగలుగుతామని. ఇన్ని వేల మంది మరణిస్తున్నారు, వాళ్ళ కళ్ళు వృధాగా వెళ్ళిపోతున్నాయి. అవునండి, అదే కూడా డొనేట్ చేస్తే ఎంతోమంది జీవితాన్ని ఇవ్వగలుగుతాము, వాళ్ళకి విజన్ ఇవ్వగలుగుతాము. కానీ డిమాండ్కి, సప్లైకి, అలాగే చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్యకి, డొనేట్ అవుతున్న సంఖ్యకి దాదాపు చాలా వ్యత్యాసం ఉంది. 99% అసలు ఎవరు డొనేట్ చేయట్లేదు, 1% ఏదో అవుతున్నాయి మ్యాక్సిమం. ఎందుకు జరుగుతుంది? దాని కారణాలు ఏంటి? అవేర్నెస్ లేదు, వాళ్ళకు ప్రాపర్గా గైడెన్స్ లేదు. అండ్ మీరు అన్నట్లు చాలా రిసోర్సెస్ లేదు అన్ని చోట్ల. ఈ రిసోర్సెస్ లేనప్పుడు ఈ ఐ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ కొన్ని మనకు సౌత్లో మన ప్రజెన్స్ చాలా బాగుందన్నమాట. ఐ బ్యాంకు, ఐ డొనేషన్ సెంటర్సు, హాస్పిటల్ కార్నియల్ రిట్రీవల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ప్రజెన్స్ చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఈ డిజిటల్ రెవల్యూషన్ వచ్చినాక ఇది వీ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ ఏ మూమెంట్ అనమాట. సో ఐ డొనేషన్ కూడా
సో అది నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చాలా వరకు పెరగాల్సిన అవసరం ఉందన్నమాట. మెయిన్గా ఇగ్నోరెన్స్. అంటే ఈ అపోహలు, కొన్ని సందేహాలు, మిత్స్ కూడా ఉంటాయి కదా. అవునండి. ఈ ఐ డొనేషన్లో అవి మీ దృష్టిలో ఉన్నాయి ఏంటండి? సో అపోహాలు కొన్నిసార్లు వాళ్ళు ఈ డిస్ఫిగర్మెంట్ అనుకోవచ్చు. రెండోది మన టిష్యూస్ ఏమో షూటబుల్ కాలేదు అనుకోవచ్చు. మూడోది మీరు అన్నట్లు వాళ్ళు కొన్ని ఫెయిత్ వాళ్ళు ఒక అపోహాలు ఉంటాయన్నమాట. అవన్నీ కేవలం ఇర్రాషనలే, మూఢనమ్మకాలే. సో ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత మన ఐ డొనేట్ చేయాలి, మనం ప్లెడ్ చేయొచ్చు, బ్రతుకున్నప్పుడే మనం ప్లెడ్ చేయొచ్చు అనమాట. అవన్నీ మన పాకెట్లో మనం డ్రైవింగ్ లైసెన్స్లో కూడా ఇన్కార్పొరేట్ చేసేయచ్చు. కొన్ని స్టేట్లో ఆల్రెడీ చేసేసారు అనమాట మీ డ్రైవింగ్ లైసెన్స్లోనే. సో అండ్ సో మనం బ్రతుకుండగానే ప్లెడ్ చేశారు ఈ టిష్యూస్. అవుట్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. వెంటనే మనం నెక్స్ట్ డిసీజ్ బాడీ ఎవరు అథారిటీలో ఉంటుందో వాళ్ళు అనౌన్స్ చేసి ఐ బ్యాంక్ని కాల్ చేసి ఆ టిష్యూని మనం సేకరించగలుగుతాం అన్నమాట. సో ఐ డొనేషన్ అవేర్నెస్ పెరగడానికి, ఐ డొనేషన్ నెంబర్ పెరగడానికి, ఈ చాలామంది జీవితాన్ని సేవ్ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలి ప్రభుత్వాలు? అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 85లో ఈ ఒక క్యాంపెయిన్ ఇనిషియేట్ చేశారు. ముఖ్యంగా అప్పుడు ఏమంటే గ్రాస్ రూట్ నుంచి అవేర్నెస్, మోటివేషన్ చేయడము. ఇప్పుడన్నీ మనం స్కేలప్, గుడ్ క్వాలిటీ టిష్యూని మనం స్కేలప్ చేసి పెంచగలుగుతాం అన్నమాట. ఈ ఐసైట్ అనేది మీరు అన్నట్లు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఆ జనంలో తీసుకొని రావాలి. మీరు అన్నట్లు మనం ఇదివరకు ఆ ప్రాబ్లమ్స్ ఏముంది అని మనం చెప్పాము, ఈ ప్రాబ్లం ఎంత పెద్దదని చెప్పామో, ఈ సొల్యూషన్ అనేది వెరీ సింపుల్ అన్నమాట కదా. చనిపోయిన మనిషి ఆ నల్లగుడ్ని అలా వేస్ట్ అవ్వడం కన్నా మనం డొనేట్ చేస్తే ఒక ఇద్దరు కార్నియల్ బ్లైండ్నెస్ పేషెంట్ మనం రెస్టోర్ చేయొచ్చు, విజన్ ఇవ్వచ్చు అనమాట. గివింగ్ ఇట్ ఈస్ మచ్ బిగర్ దెన్ విజన్ ఆర్ టిష్యూ అనమాట. వాళ్ళ లైఫే ట్రాన్స్ఫర్మ్ అయిపోతుంది అనమాట కదా. సో ఇది మనం అందరూ చేయాలన్నమాట. సో ఎల్బి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు టేకప్ చేసిన అసైన్మెంట్, భవిష్యత్ కార్యాచరణ ఏంటుంది ఇందులో? అంటే మనం ఈ ఒక ప్రతి ఫోర్ట్నైటే కాకుండా దిస్ షుడ్ బి అ నార్మల్ డిస్కషన్ అనమాట. అన్ని ఫ్యామిలీస్లో, అన్ని ఫ్రెండ్ సర్కిల్స్లో, అన్ని సొసైటీస్లో ఈ ఐ డొనేషన్ అనేది కేవలం ఒక పరిమితం కాకుండా ఫోర్ట్నైట్. ఇప్పుడు మదర్స్ డే ఓన్లీ మదర్స్ డే మాత్రమే కాదనమాట. అంటే ఎవ్రీడే ఇస్ అ మదర్స్ డే కదా, మనం రెస్పెక్ట్ చేయాలి కదా. అదే ప్రకారంగా ఈ ఐ డొనేషన్ అనేది ప్రతి డే డిస్కషన్ అవ్వాలి. ప్రతి ఇంట్లో ఒక మనిషి చనిపోయినప్పుడు డిస్కషన్ ఉండాలి. అలా ఈ యంగ్స్టర్స్లో మనం ఈ అవేర్నెస్ తీసుకువచ్చే దానివల్ల ఈ మధ్య కాలంలో మనం ప్రతి ఏడాది మన టిష్యూ పెరుగుతూనే ఉంటాయి, 10% అట్లా పెరుగుతూనే ఉంటాయి. సో ఇవన్నీ చోట్ల ఇలా కావాలని ఈ ఒక క్యాంపెయిన్ సస్టైన్ చేయాలి, అందరూ ముందుకు రావాలి. ఆ ఒక నోబెల్ థాట్ ఏముందో దాన్ని అందరికీ తీసుకొని వెళ్ళాలనేది పెద్ద ఉద్దేశం అన్నమాట. సో ఈ భాగంగా మనం సిరీస్ ఆఫ్ ఇప్పుడు మనం మీడియా రిలీజ్ ఉండొచ్చు, ప్రెస్ నోట్ రిలీజ్ ఉండొచ్చు, న్యూస్ పేపర్లో మనం ఈ అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేస్తాము. త్రూఅవుట్ మెనీ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, స్కూల్ ప్రోగ్రామ్స్, అన్ని విధాలుగా మనం ట్రై చేస్తూనే ఉంటాం ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. సో ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏదైనా కానీ అవయవాలు అందరికీ ఈక్వలే కదా. దాని ఫీలింగ్స్, దాని వర్క్, ఫంక్షనింగ్, బయాలజీ అంతా కామన్ కదా. అవునండి. లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చేమో కానీ బయాలజీ కామన్ కదా ఫర్ ఎవ్రీ లివింగ్ ఆర్గనైజర్, కరెక్ట్, ముఖ్యంగా హ్యూమన్కి. అవునండి. అయితే ఈ ఐ డొనేషన్లో కొన్ని రాష్ట్రాలు ఏమో వాళ్ళ రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి, వేరే రాష్ట్రాలు ఉపయోగించకూడదు అనే కొన్ని రాష్ట్రాలు అలా ఫాలో అవుతున్నాయి కదా. దానివల్ల నష్టం జరుగుతుంది కదా. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా కన్నుని మనం డిమాండ్, సప్లై, అవసరాన్ని బట్టి వాడుకునే పరిస్థితి రావాలి కదా. అక్కడ గవర్నమెంట్కి సపోర్ట్ ఉండాలి కదా. అవును. ఈ సర్ప్లస్ టిష్యూస్ అనేది ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా షేరింగ్ వచ్చేస్తుంది. షేరింగ్ ఈజ్ అ కేరింగ్ అనమాట. సో వీటికేం బౌండరీస్ లేదనమాట. జియోగ్రాఫికల్ కానీ, రీజనల్ బౌండరీస్ కానీ ఏ దేశం కన్నా మనం పంపించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు మన డోనర్ టిష్యూస్ మనకు అమెరికా నుంచి వచ్చేవన్నమాట. నల్లగొడ్లు అమెరికా నుంచి వచ్చేవన్నమాట. సరే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏం రాబోతుంది సార్ ఇందులో? కార్నియాలో ఇప్పుడు అడ్వాన్స్ ఏం జరుగుతుందంటే, ఒకటి నేను చెప్పినట్లు మల్టిపుల్ లేయర్ బై ట్రాన్స్ప్లాంటేషన్. ఒక డోనర్ని మనం మల్టిపుల్ రెసిపియెంట్స్కి ఇవ్వచ్చు. రెండోది ఈ సెల్స్ని కూడా హార్వెస్ట్ తీసుకొని వాటిని పెంచి ఒక డోనర్ని క్యాన్ బి ట్రాన్స్ప్లాంట్ టు హండ్రెడ్స్ ఆఫ్ రెసిపియెంట్స్. అలా కూడా రీసెర్చ్ జరుగుతుంది.
ఈ కాబోయే 10-15 సంవత్సరాల్లో మనం అవి చూస్తాం అనమాట. ఒక సింగిల్ డోనర్ టిష్యూ 100 మందికి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. అలాంటి ఒక మిరాకిల్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ డిస్ట్రప్టివ్ సర్జికల్ ట్రీట్మెంట్ వస్తున్నాయి అనమాట. అంటే టిష్యూకు అంత పవర్ ఉందా? పెంచుతాం అనమాట. ఒక సీడ్ నుంచి థౌజండ్స్ ఆఫ్ మనకు ఫ్రూట్స్ వచ్చాయి కదా, అదే ప్రకారంగా దీని కూడా అదే కాన్సెప్ట్ అనమాట. సో వాటిని మల్టిప్లై చేసి ల్యాబ్లో పెంచి ఆ సెల్స్ అన్ని హండ్రెడ్స్ ఆఫ్ రెసిపియంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనమాట. చివరిగా మీరు చెప్పాలనుకుంది ఏంటి సార్ పబ్లిక్ ముఖ్యంగా? సో మన అవేర్నెస్ మనం పెంచుతున్నాము. ఇవన్నీ మీకేం మిస్కన్సెప్షన్స్, మూఢనమ్మకాలు ఉన్నాయి, అవన్నీ పక్క పెట్టి ప్రతి ఒక్కరు అర్హులే అనమాట ఐ డొనేషన్ చేయడం. మనతో ఈ కళ్ళు వెళ్ళిపోకూడదు అనమాట. సో మనం వెళ్ళిన తర్వాత కూడా ఇంకెవరికైనా ఈ కళ్ళు పనిచేస్తే అది పెద్ద నోబెల్ థాట్ అనమాట. సో ఎవ్రీబడి షుడ్ కమ్ ఫార్వర్డ్, ప్లెడ్జ్ చేయొచ్చు అనమాట. నేను కూడా ప్లెడ్ చేశాను అనమాట. సో ప్లెడ్ చేసి మనం కంపల్సరీగా డొనేట్ చేసి వీ హ్యావ్ టు హెల్ప్ మెనీ పీపుల్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ బెనిఫిట్ అనమాట. డార్క్నెస్ నుంచి మనం లైట్ తీసుకుపోవడం, ఇట్స్ వెలుగులోకి. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.